హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము వాటర్ గీజర్ ఉంది కదా, సో ఇది ప్రాబ్లం వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, దీన్ని ఎలా చూడాలని చెప్పి కూడా నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో కామన్గా ఏంటంటే ఇది ఆన్ చేసినప్పుడు మనకు మేము వాటర్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేదంటే ఎర్త్ అనేది వస్తుంది. సో కంప్లీట్గా వాటర్ సప్లై ఎక్కడెక్కడైతే ఉందో వాటన్నిటికీ కూడా మనకి ఎర్త్ సప్లై అయితే వస్తుంది. సో చాలా డేంజర్ అది, ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ కూడా అవుతుంది. సో ఎప్పుడైతే మనకు కొంచెం వాటర్ జుమ్ అని ఎర్త్ సప్లై వచ్చినట్టు కనిపిస్తుందో అప్పుడు కంపల్సరీ ఏంటంటే గీజర్ ప్రాబ్లం ఉంటేనే మాత్రము వాటర్ సప్లై అయితే అలా వస్తుంది. సో మాకు వాషింగ్ మెషిన్ కనెక్షన్ ఉంది ట్యాప్ నుంచి, సో దానివల్ల కూడా ప్రాబ్లం లేదు. సో మేము ఇంటికి ఎర్త్ వైర్ వేయాలేదా అనేది చూసుకోవాలి ముందుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఎర్త్ వైర్ ఉందా లేదా మన ఇంటికి అనేది చూసుకోవాలి. సో కంపల్సరీగా మనం కొత్త ఇంటికి అయితే కంపల్సరీ ఎర్త్ వైర్ అయితే వేసుకుంటాము, దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ ఈ గీజర్ అనేది ఎప్పుడైతే మనకు ప్రాబ్లం వస్తుందో, దీని సర్వీస్ ప్రాబ్లం కానీ డిఫాల్ట్ ప్రాబ్లం కానీ ఉంటుందో అప్పుడు మాత్రమే వాటర్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఒక్కోసారి ఇది బర్న్ అవుతుంది, పేలిపోతుంది, లేకపోతే వాటర్కి అయితే ఎర్త్ వైర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మా దానికి ఏమైందో మనం చూద్దాం రండి. సో ఇది వచ్చేసి విగార్డ్ కంపెనీ. సో చూసారు కదా, మన కంపెనీ లోగో కూడా ఉంది ఇక్కడ. సో విగార్డ్ కంపెనీ ఇది. సో విగార్డ్ కంపెనీ నుంచి మనము స్ప్రింగ్ షాట్ +10 అనేది దీని మోడల్ నెంబరు. సో ఈ మోడల్ నెంబర్ మనము గీజర్ అయితే మేము బుక్ చేసుకున్నామంటే మేము ఇక్కడ సర్వీస్ ద్వారానే తెప్పించాము. సో వాళ్ళే వచ్చి దీనికి ఇన్స్టాలేషన్ కూడా వేరే కాస్ట్ అయితే ఇచ్చాము, ఫ్రీ ఇన్స్టాలేషన్ అయితే కాదు ఇది. సో ఇది విగార్డ్ కంపెనీ వాళ్ళది 10 లీటర్స్ మనకి గీజర్ ఇది. సో దీనికి ఏంటంటే కంప్లీట్ గా మనము ఇక్కడ సప్లై అయితే ఇక్కడ పెట్టించాము. సో ఇది వచ్చి ఇన్పుట్ ఒకటి ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. సో మనం వదిలే వాటర్ అనేది ఇన్పుట్ ద్వారా వెళ్ళి హీట్ అయ్యి సిస్టమ్ మొత్తంలో కూడా హీట్ అయ్యి ఆ తర్వాతనే అవుట్పుట్ ద్వారా అనేది వాటర్ మనకు ఇక్కడ ట్యాప్ ద్వారా బయటకు వస్తుంది. సో ఎప్పుడైతే ఇది ప్రాబ్లం అవుతుందో, సో దీంట్లో ఫిలమెంట్స్ అనేది ఉంటాయట, వాటర్ ఫిలమెంట్స్ అనేది ఉంటాయట. టెక్నీషియన్స్ కి మేము వాళ్ళకి ఫోన్ చేసి కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు కొంచెం సలహా అయితే ఇచ్చారు. సో దీంట్లో ఫిలమెంట్స్ అనేది ఉంటాయండి, హీట్ అయ్యే ఫిలమెంట్స్ ఉంటాయి. అవి ఎప్పుడైనా కనుక షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఎప్పుడు అంటే అవి బర్న్ అయినప్పుడు కానీ. సో అవి పాడైపోయి లోపల ఏదైనా జాయింట్ అనేది అటాచ్ అయినప్పుడు మాత్రమే ఈ రకంగా ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి దాంట్లో ఫిలమెంట్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవాలి, అంతవరకు దాన్ని వాడొద్దని చెప్పి మనకు చెప్పారు వాళ్ళు. సో దానివల్ల అయితే మనము సో ఈ రకంగా ఇది ఎప్పుడైతే ప్రాబ్లం అవుతుందో అప్పుడు మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో దానికైతే నేను సర్వీస్ రిక్వెస్ట్ కూడా పెట్టాను. కానీ ఇప్పుడు విగార్డ్ లాంటి మన కంపెనీ బ్రాండ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే సర్వీస్ అనేది రావట్లేదు. సో మనం ఆన్లైన్లో ముందుగా పెట్టేసుకోవాలి, ఆన్లైన్లో పెట్టిన తర్వాతనే వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తారని చెప్తున్నారు. కానీ ఇది మనకి చాలా టైం తీసుకునే ప్రాసెస్ ఇది. సో మనం మామూలుగా వేరే వాళ్ళని పిలిచి కస్టమర్స్ చేయించినా కూడా అంత మనకి జెన్యున్ పార్ట్స్ అయితే మెయిన్గా దొరకదు. కంపెనీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి జెన్యున్ ప్రోడక్ట్స్ అయితే దొరకవు. కాబట్టి కంపల్సరీగా మనము కంపెనీ వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తే తప్ప మనం దీన్ని స్వతహాగా ఏం చేయలేము. సో దానివల్ల దీని లైఫ్ కూడా మనకి తగ్గిపోతుంది. కాబట్టి కంపెనీ ప్రొడక్ట్స్ ఏంటంటే వాళ్ళకి జెన్యున్ పార్ట్స్ ఉంటాయి, వాళ్ళు కొంచెము స్కిల్ లేబర్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, దీని టెక్నీషియన్స్ కూడా వాళ్ళ స్కిల్ టెక్నీషియన్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళ ద్వారా మాత్రమే మనం దీన్ని రిపేర్ చేసుకోవాలి తప్ప ఎవరితో కూడా మీరు ఓపెన్ చేయడానికి లేదు. సో వెయిట్ చేయాలి తప్పదు. మనం తీసుకునే ఏంటంటే కావాలని కంపెనీ ప్రోడక్ట్ తీసుకున్నాము, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కంపల్సరీ మనం వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కాబట్టి సో చూద్దాం, దీన్ని మళ్ళీ నేను కంపెనీ వాళ్ళు వచ్చి దీన్ని రిపేర్ చేసిన తర్వాత మరొక వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు నా వీడియోస్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.